అధికారం వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. అదే అనుకున్నాడు దావీదు, నా అధికారం కాదు, దేశానికి నేనే కదా రాజుని, నన్ను అడిగేవాడెవడో, ప్రశ్నించేవాడెవడనే కొంచెం అహంకారం. నేను చెప్పాను కదా, అధికారం అనగానే అహంకారం వచ్చేస్తుంది. అలా అహంకారం వచ్చినందుకు దావీదుకు దేవుడు వేసిన శిక్ష తన అధికారాన్ని, అహంకారాన్ని మొత్తం, అధికారం పోయింది, అహంకారం పోయింది, పశ్చాత్తాపం వచ్చింది ఆయనకి. తప్పు చేశాను మహాప్రభు ఈ విషయంలో అని జీవితాంతం బాధపడుతూనే ఉన్నాడు. నువ్వు చేసుకున్నావు. ఏమండి, పెద్దవాళ్ళకి సామెత అన్నారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు. అంటే నువ్వు బయట ఉన్న దరిద్రాన్ని ఎందుకు తొక్కడం, కాలు ఎందుకు కడుక్కోవడం, అదేదో ముందే తొక్కక ముందే కళ్ళు పెట్టుకొని శుభ్రంగా నెత్తిన కళ్ళుకి లేకుండా కొంచెం క్రింద కళ్ళు చూసుకొని జాగ్రత్తగా నడిస్తే నువ్వు కడుక్కోవాల్సిన పని లేదు. నేరం చేయడం ఎందుకు, నెత్తిని తెచ్చుకోవడం ఎందుకు? ఏమండి, దానికి శిక్ష వచ్చినందుకు బాధపడ్డం దేనికి? అంటే చేసిన దానికి శిక్ష నీకు అమలు జరుగుతుంది అన్నది దేవుడి న్యాయ చట్టం. అది నువ్వు ఏదైతే చేసావో అదే నీకు జరుగుతుంది. దావీదు ఏదైతే చేశాడో అదే నీకు జరుగుతుంది అని చెప్పిన సందర్భం అండి ఇది. ఓకే, బైబిల్ని అపార్థం చేసుకోకండి మీరు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ఊరకనే ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించనీయలేదు ఎవరిని కూడా. అందుకే పూర్వపరాలను పరిశీలించండి. దేనికన్నాడు దేవుడు, ఎందుకు ఈ కఠినమైన మాట దావీదు భార్యల విషయంలో, ఎందుకు అతను చూస్తుండగా వేరే వాళ్ళకి ఇస్తానన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మరి బైబిల్ ఎంత ఘోరం ఏంటండి, ఒకరి భార్యలు తీసుకొని ఇంకొకరికి ఇచ్చేయడం ఏంటండి? అందరికీ ఇచ్చేసాడా అధికారం? కాదు. కనుక మీరు అపార్థం చేసుకోకండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, తర్వాత ప్రశ్న. నేటి కాలంలో కృపావరాలు అన్నీ ఆగిపోయాయా? 1 కొరింథీ 13:8 అపోస్తలుల చేతుల నుంచి తినే వచ్చే వరాలు ఏంటి? 8వ అధ్యాయం 17-19, 19వ అధ్యాయం 5-6 పౌలు గారు 1 కొరింథీ 12:6-11 కృప వరాలు నానా విధములుగా ఉన్నను వరాలను మాత్రమే ప్రస్తావించారు. అయితే ఇందులో సూచనగా ఇచ్చేవి మాత్రమే ఆగిపోయాయా? నేటి కాలంలో ఉండే వరాలు ఏంటి? నేటి పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున వరాలను పంచి ఇస్తున్నాడా? అగ్ని బాప్తిసం కేవలం అపోస్తులకు మాత్రమే జరిగిందా? ఇంటిలో వారందరికీ జరిగిందా? యోవేలు ప్రవచనం స్త్రీలకని కూడా ఉంది కదా. అపోస్తుల కార్యాలు 2:15-38 అపోస్తులే కాకుండా అననీ కూడా చేతులుంచటం వల్ల పౌలు గారు స్వస్థత పొందినట్లు చూస్తున్నాము. ఒకే ఇంటిలో స్త్రీ పురుషులు ఉన్నారు కదా సహోదరులారా అని పేతురు గారు ఎందుకు సంబోధించాడు? 1 కొరింథీ 1:13-14 అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15-16 వచనాలు అనే ఈ ప్రశ్నలు అడిగే విధానం తప్పుగా ఉంటే క్షమించండి, సందేహాలు తీరుస్తున్నానని ఆశిస్తున్నాను. అడిగిన వాళ్ళు ఎవరు? పేరు శంకర్రావు, వయసు 33. నానా, ఈ పరిశుద్ధాత్మ వరాలకు సంబంధించిన పాఠం నీకు ఉంటుంది, అది ఖచ్చితంగా పంపిస్తారు. నువ్వు పూర్తిగా బహుశా వినే ఉంటావు, ఎందుకంటే నీ సూచనలు నువ్వు ఇచ్చావంటే అవి విన్నవే నువ్వు. ఎందుకంటే అపోస్తులు ఎవరు, ఎవరికి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, ఎవరికి వచ్చాయి, వచ్చినవి ఇచ్చే శక్తి ఎవరికి ఉంది, అందరికీ ఉందా? అపోస్తులకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఓకే, అగ్ని బాప్తిసం పొందటం వల్ల. ఎందుకంటే అది వివరణాత్మకంగా చెప్పాలంటే ఒక 2 గంటల తరగతి అది. కనుక నీకు ఆ లింక్ పంపిస్తారు, ముందు నువ్వు అది విను. ఏనానా, పరిశుద్ధాత్మ వరాలకు సంబంధించి వరము ఏంటి, వరములు ఏంటి, ఎవరికి ఉన్నాయి అనేది అదొక పాఠంగా ఉంటుంది. ఆడియో మెసేజ్ కూడా ఉంది, అది నీకు పంపిస్తారు, విను. కానీ ఇప్పుడు నీకు టూకీగా క్లుప్తంగా చెప్తున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ వరములు అనేవి అపోస్తలుడు అగ్ని బాప్తిసం వల్ల కేవలం 12 మంది మాత్రమే పొందినవాళ్ళు. ఆ 12 మంది ఎవరి మీదైనా చేతులుంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. ఏమొస్తాయి? పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. అయితే చేతులుంచబడిన వారు ఎవరి మీదైనా చేతులుంచితే మళ్ళీ వరాలు రావు. అంటే అపోస్తలులు చేతులుంచడం వల్ల వరాలు వస్తాయే కానీ చేతులుంచబడిన వారు మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళి చేతులుంచితే వాళ్ళకి వరాలు అనేవి సంక్రమించవు. ఇది బైబిల్. అంటే బైబిల్లో జరిగిన విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు అందరికీ పరిశుద్ధాత్మ వరాలను పంచే శక్తి ఇవ్వలేదు. పంచే శక్తి మాత్రం కేవలం అపోస్తలులకు మాత్రమే ఉంది. ఆ అపోస్తలుకైనా ఎందుకు ఉందంటే వాళ్ళు డైరెక్ట్గా దేవుని చేత అగ్ని బాప్తీసాన్ని పొందిన వాళ్ళు కనుక. ఓకే, ఇక నువ్వు అడిగిన ప్రశ్నలో పౌలు గారు కృపా వరాలు ఉన్నాయి, నానా విధములుగా ఉన్నాను, వరాలు మాత్రమే ప్రస్తావించారు. అవును, కృపావరాలు ఎన్నున్నా పౌలు గారు 1వ శతాబ్దపు సంఘానికి ఆయన రాస్తున్నప్పుడు 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9, 10, 11, 12 13, 14 ఈ అధ్యాయాలన్నీ కూడా మనం చదివి